ఏపీ విద్యార్థులకి ముఖ్యంగా ఇవాళ 2 ఇంపార్టెంట్ న్యూస్ అయితే వచ్చింది. సో 2 కూడా మెడికల్ సీట్స్‌కి సంబంధించిందే. చాలా మంది మెయిల్ పెడుతున్నారు. అన్న పులివెందుల కాలేజ్‌లో సీట్లు తీసేసారు కదా! లేవు కదా! అని చెప్పి తెలియపరుస్తున్నారు. నిజమే తీసేసారు. అందుకే మీకు ఒక గుడ్ న్యూస్, ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పి తెలియపరిచాను. సో అలాగే నో లాస్ ఆర్ నో గెయిన్ అని చెప్పి కూడా తెలియపరిచాను. సో వీడియో చివరిదాకా చూడండి. మీకు గుడ్ న్యూస్ ఏంటో తెలుస్తది. బ్యాడ్ న్యూస్ కూడా తెలుస్తుంది. సో ఫస్ట్ గుడ్ న్యూస్ గురించి మాట్లాడతాను. అనంతపురం వైద్య కళాశాలకు 50 సీట్లు అదనం అని చెప్పి తెలియపరిచారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆమోదం. ఈ విద్యా సంవత్సరం కౌన్సెలింగ్‌లో చేర్చేలా చర్యలు తీసుకోవాలని ఎన్‌ఎంసీ తెలియపరిచింది. అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాలలో 50 ఎంబీబీఎస్ సీట్ల పెంపునకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలోని మెడికల్ ఎడ్యుకేషన్ విభాగం డిప్యూటీ సెక్రటరీ పూనం మీనా ఉత్తర్వులు జారీ చేశారు. కళాశాలలో 150 ఎంబీబీఎస్ సీట్లుండగా 200 సీట్లకు పెంచడం పె పెం పెంచడం. నేషనల్ మెడికల్ కమిషన్ నుంచి మొదటి అప్పీల్‌కి అనుమతులు లభించలేదు. ప్రభుత్వం నుంచి ఎటువంటి చొరవ ఇదంతా కూడా దిస్ ఈస్ ఆహ్, సో రెండో విడతలో కేంద్ర ఆరోగ్య శాఖ అప్పీల్ చేశారు. దీంతో ఎన్‌ఎంసీ నిర్ణయాన్ని రెండో విడతల అప్పీల్‌లో అనుమతులు లభించలేదు. ప్రభుత్వం నుంచి సో దిస్ ఈస్ ఆల్ పొలిటికల్ అన్నట్టు ఐ థింక్ సో. సో దీంతో ఎన్‌ఎంసీ నిర్ణయాన్ని పునర్సమీక్షించిన కేంద్ర ఆరోగ్య శాఖ 2024, 25 విద్యా సంవత్సరానికి 50 సీట్ల పెంపునకు లైన్ క్లియర్ చేసింది. కాగా పెరిగిన సీట్లని ఈ విద్యా సంవత్సరం కౌన్సెలింగ్‌లో చేర్చాలి. ఎన్‌ఎంసీ చర్యలు తీసుకోవాల్సి ఉందని చెప్పి తెలియపరిచారు. సో అనంతపురం వైద్య కళాశాలకి మరి 50 సీట్లు అదనంగా పెరుగుతున్నాయి. ఇదొక గుడ్ న్యూస్ అని తెలియపరచొచ్చు. 50 సీట్స్ అడిషనల్ 50 సీట్స్. అయితే నో లాస్ ఆర్ నో గెయిన్ అని చెప్పి తెలియపరిచాను. ఎందుకనంటే మనకి యాక్చువల్‌గా ఈ మంత్ 5న పులివెందుల మెడికల్ కాలేజీలో అనుమతులిచ్చినట్లుగా మనకి సమాచారం ఉంది. అది నేను వీడియో కూడా చేసి పెట్టాను మీకు. కానీ ఇవాళ ఆహ్, వెనక్కి తీసుకున్నట్లుగా తెలియపరిచారు. సో, నేను అనుకోవటం ఈ 50 సీట్స్ వెనక్కి తీసుకొని మనకి అనంతపురం కాలేజ్‌కి అడిషనల్‌గా పర్మిషన్ ఇచ్చినట్లుగా నేను భావిస్తున్నాను. ఎందుకనంటే ఇక్కడ 50 సీట్స్ పోయినాయి. అక్కడ 50 సీట్స్ యాడ్ అయినాయి. సో, నో లాస్ ఆర్ నో గెయిన్ అని చెప్పి కూడా తెలియపరిచాను అందుకే. సో, పులివెందుల కళాశాలకి ఆ 50 ఎంబీబీఎస్ సీట్లతో ఎల్ఓపి ఇచ్చినట్లు ఈ నెల 5న ఎన్‌ఎంసీకి ఇచ్చిన ధ్రువపత్రం అని చెప్పి ఈ దీంట్లో మనకి పులివెందుల కాలేజ్ 41 పొజిషన్‌లో ఉంది. రాష్ట్ర డీఎంఈ రాసిన లేఖ మేరకు పులివెందుల కళాశాలకు ఎల్ఓసి విత్‌డ్రా చేసినట్టు ఈ నెల 10న ఎన్‌ఎంసీ ఇచ్చిన ధ్రువపత్రం. సో, విత్‌డ్రా చేస్తున్నట్లు కూడా తెలియపరిచారు. సో, ఇక్కడ ఒక 50 సీట్స్ లాస్ అయినాయి మనకి ఎస్‌వి స్టూడెంట్స్‌కి. అనంతపూర్‌లో 50 సీట్స్ గెయిన్ అయినాయి. సో, టోటల్ నో లాస్ ఆర్ నో గెయిన్. సో, అదే విధంగా మనకి పులివెందుల కాలేజ్ ఎందుకు తీసేసారని ఒకసారి చూసుకుంటే, దీని గురించి ఎక్కువ మాట్లాడకూడదు. మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే మనకి దీని గురించి కూడా ఒక వీడియో చేశాను. మనకి ఎన్‌ఎంసీ వాళ్ళు ఇన్స్‌పెక్షన్‌కొచ్చినప్పుడు ఈ విధంగా వాళ్ళు తెలియపరిచారు. సో, ఇంజినీర్స్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్స్టిట్యూట్ డెవలప్‌మెంట్ ఏపీఎంఎస్ఐడీసీ ఇట్ టేక్స్ అట్‌లీస్ట్ 30 మంత్స్ టు కంప్లీట్ మేజర్ సివిల్ వర్క్స్ ఆఫ్ న్యూ మెడికల్ కాలేజెస్. సో, 30 నెలలు పట్టిద్ది కొత్త కాలేజెస్‌లో అంటే ఈ ఇయర్ రావాల్సి ఉన్న 5 కాలేజెస్‌లో మొత్తం సివిల్ వర్క్స్ అన్ని కంప్లీట్ చేయటానికి సివిల్ వర్క్స్ అవి కంప్లీట్ చేయడానికి 30 మంత్స్ అంటే సుమారు 2 ½ ఇయర్స్ దాకా పట్టే అవకాశం ఉందని చెప్పి తెలియపరిచారు. 2.5 సంవత్సరాలు. అంటే ఇప్పుడు కొత్తగా అడ్మిషన్స్ తీసుకున్న వాళ్ళకి 2 ½ ఇయర్స్ వరకు సివిల్ వర్క్స్ అన్ని కంప్లీట్ అవ్వకుండా కాలేజెస్ మొత్తం అన్ని మేజర్ సివిల్ వర్క్స్ కంప్లీట్ అవ్వకుండా ఉంటే మరి ఎడ్యుకేషన్ కూడా కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మరి వాటన్నిటిని ఆలోచించి తగ్గించారో మరి తెలీదు గానీ సో, పులివెందులు అయితే తీసేసారు. ఔట్ ఆఫ్ టోటల్ 2,425 క్రోర్స్ సాంక్షన్ ఫర్ 5 కాలేజెస్. ఓన్లీ 533 క్రోర్స్ హాస్ బీన్ స్పెంట్ అని చెప్పి కూడా తెలియపరిచారు. సో, పేమెంట్స్ ఆఫ్ 188 క్రోర్ హావ్ బీన్ పెండింగ్ సిన్స్ జులై 2023. సో, లీడింగ్ టు హాల్ట్ ఇన్ కన్‌స్ట్రక్షన్ వర్క్స్. సో, మనకి మదనపల్లి కాలేజ్‌లోని 6% వర్క్సే కంప్లీట్ చేశారండి. 6% స్పెండ్ చేశారు డబ్బులు. విత్ ఎక్స్‌పెండిచర్ 10%. మార్కాపూర్ మెడికల్ కాలేజ్ 10%, అదోని కూడా 10% కంప్లీట్ చేశారు అంతే. సో, పాడేరు, పులివెందుల 23% దాకా కంప్లీట్ చేసినట్టు వీళ్ళు తెలియపరిచారు. అందులో మనకి పాడేరు కాలేజ్ పర్మిషన్ అయితే వచ్చింది. సో, దీంట్లో కూడా 25% దాకా కంప్లీట్ అయింది వర్క్స్ వీళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే. సో, రిమైనింగ్ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేయాల్సి ఉంది. సో, మరి ప్రభుత్వం బర్డెన్ పడిద్దని ఏమంటున్నారో తెలీదు గానీ, సో, ఏపీ స్టేట్ గవర్నమెంటే సో, ఇయర్ అడ్మిషన్స్ ఒద్దు. మాకింకా వర్క్స్ అనేవి కంప్లీట్ అవ్వలేదు. వర్క్స్ కంప్లీట్ అయిన తర్వాత స్టార్ట్ చేస్తున్నట్లుగా తెలియపరిచినట్లుగా ఎన్‌ఎంసీకి లెటర్ రాయడం జరిగింది. సో, ఈ ఈ లె ఏపీ స్టేట్ గవర్నమెంట్ రాసిన లెటర్ బేస్ చేసుకొని మనకి ఎన్‌ఎంసీ వాళ్ళు పర్మిషన్ అనేది గ్రాంట్ చేసి కూడా విత్‌డ్రా చేసుకున్నారు. సో, అలాగే ఇవాళ మనకి అనంతపురం కాలేజ్ 50 సీట్స్ అడిషనల్‌గా యాడ్ అయినాయి. పులివెందుల 50 సీట్స్ పోయినాయి. సో, నో లాస్ ఆర్ నో గెయిన్. సో, అలాగే మనకి ఫ్యాకల్టీ షార్టేజ్ కూడా ఉన్నట్లుగా అప్పుడు జులైలో వీళ్ళు తెలియపరిచారండి.
So Padari Medical College receiving central assistance has been slow progress due to non-release of funds, sir. The other 4 colleges supported by NABARD loans also face funding issues, sir. సో మనకి పాడారి మెడికల్ కాలేజ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది అని చెప్పి కూడా తెలియపరిచారు. సో ఇదంతా కూడా సేమ్ థింగ్. దీని గురించి అయితే పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సో ఆన్ ఎ హోల్ మనకి పులివెందులకి 50 సీట్స్ కి పర్మిషన్ లేదు, తీసేశారు. అనంతపురంకి అడిషనల్ 50 సీట్స్ యాడ్ చేశారు. ఇది. సో దీని గురించి చెప్పడానికి వీడియో చేశాను. థ్యాంక్ యూ.